జూనియర్ ఎన్టీఆర్ గారి ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ హోటల్కి వచ్చి సందడి చేశారు జూనియర్ ఎన్టీఆర్. కాసేపు క్రితమే ఎన్టీఆర్ కుమారి ఆంటీ హోటల్కి చేరుకున్నారు. దీంతో అక్కడ సర్వత్రా ఆసక్తికర వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలకు కూడా బాగా పాపులారిటీ వస్తోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ పేరు బాగా వైరల్ అయింది. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పరంగా ముందుకెళ్తోంది. సామాన్యులు కూడా అందుబాటులో ఉండే రేట్లతో పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ను తనదైన స్టైల్లో వడ్డిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయింది. ఆమె ఫుడ్ బిజినెస్కి సంబంధించిన రీల్స్ వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా కుమారి ఆంటీకి ఆ రీల్స్ పెద్ద సమస్య వచ్చి పడింది. ఫుడ్ బిజినెస్ బాగా పెరుగుతుందని ఆనందపడే లోపే కుమారి ఆంటీకి తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యల వల్ల ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించాలని పోలీసులు ఆమెకు సలహా ఇచ్చారు. వినకపోవడంతో అక్కడ షాప్ పెట్టుకోవడం కుదరదు అంటూ ఆమె వ్యాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. దాంతో రంగంలోకి దిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ హోటల్ని తీసేయొద్దని ఆర్డర్స్ కూడా వేశారు. సరే, ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు కుమారి ఆంటీ హోటల్కి సెలబ్రిటీలు కూడా వచ్చెళ్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు సైతం ఈమె వంటకాలనే ఇష్టపడుతున్నారట. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా భోజన ప్రియుడనే విషయం తెలిసిందే కదా. అందుకే కుమారి ఆంటీ వంటకాల గురించి తెలుసుకొని ఆమె హోటల్ నుంచి పార్సల్స్ తెప్పించుకొని మరీ తినేవారట. ఇప్పుడు ఏకంగా కుమారి ఆంటీ హోటల్కే వచ్చేశారు ఎన్టీఆర్. కాసేపు క్రితమే ఎన్టీఆర్ కుమారి ఆంటీ హోటల్ దగ్గరికి విచ్చేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అభిమానుల మధ్య కోలాహలంలో ఎన్టీఆర్ కుమారి ఆంటీని కలిసి ఆమెతో చాలాసేపు మాట్లాడారు. అభిమానులందరికీ అభివాదం చేస్తూ చాలాసేపు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కారెక్కి వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తున్నాయి.